రవి గారు, ఇప్పుడు దేశం అంతటా కూడా సీట్ల పెంపు, పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, సీట్ల పెంపు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో అది చాలా ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా దీన్ని సమర్థిస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి డిఎంకే మాత్రం గట్టిగానే వ్యతిరేకిస్తుంది. ఏంటి సార్ ఓవరాల్గా దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా మీరు అడిగినట్టుగా ఇది చర్చనీయాంశమే కాదు, ఆందోళనకరమైన అంశం, ఆందోళన కలిగించే అంశం. రాజ్యాంగానికి సంబంధించిన చాలా అంశాలను చాలా క్యాజువల్గా, హఠావుడిగా చర్చకు పెట్టేసి అనుకున్న జరిపించేసుకోవడం అన్నది నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వానికి బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక దాంతో ముడిపెట్టడం, దాని ద్వారా రెండో భాగం. ఇప్పుడు ఉదాహరణ కాశ్మీర్ 370 అధికరణం అలాగే వాళ్ళు చేశారు ఆదరాబాదరాగా 2019లో గెలవగానే. ఏమైంది, వాళ్ళు ఎన్నికల్లో కూడా గెలవాలి. అక్కడ కాశ్మీర్ ప్రజలు ఉండాలని చెప్పే వాళ్ళనే వాళ్ళు గెలిపించారు. అది దేశం మీద ఎంతో ఇది. ఇప్పుడు చూడండి, మహిళలకు రిజర్వేషన్ 3వ వంతు అన్నా ఉండాలి. రిజర్వేషన్ సగానికి సగం ఉంటారు జనాభాలో. అటువంటిది 3వ వంతు రిజర్వేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి అంటే పార్లమెంటు ఎడతెగని చర్చలతో ఎప్పటికప్పుడు అడ్డం పడుతూ వచ్చింది. సరే, ఈ పురుషాధిక్యతే కాదు, పురుషులకున్న సీట్లు తగ్గిపోతాయనే దిగులు వీళ్ళకు ఉన్నట్టుగా ఉంది అని చివరికి ఒక మధ్య మార్గంలో మహిళలకు ఎన్ని సీట్లు అయితే కల్పిస్తామో అన్ని పెంచి చేద్దాము అని ఒక మధ్య మార్గానికి వచ్చారు. అంటే ఇదే ఒక రాజీ. నిజానికి ఇచ్చేదే 3వ వంతు. ఆ 3వ వంతు కూడా పెంచి మరి ఇస్తామని చెప్పి ఉన్న సీట్లను 50% చొప్పున పెంచాలి. పార్లమెంట్ సీట్లు, ప్రజా ప్రాతినిధ్య చట్టం, పార్లమెంట్ సీట్లు పెంచినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రాల్లో సీట్లు కూడా పెంచాలి. ఈ అవగాహనకు వచ్చారు. ఆ విధంగా చూస్తే పార్లమెంట్లో సుమారు 270 సీట్లు అవి పెరిగి 800 చిల్లరకు అవి వస్తాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా 42 ఉండేవి, 2 చోట్ల కలిపి. ఇప్పుడు 24 కలుస్తాయి. 21 కలుస్తాయి 2 రాష్ట్రాల్లో. అందులో మళ్ళీ సరి సంఖ్య, బేసి సంఖ్య ఉంటే ఒకటి ఎక్కువ వస్తుంది, జరుగుతుంది. అయితే ప్రధానమైన రాజకీయ సమస్య ఇక్కడే ఉంది. ఏమని? నియోజకవర్గాలు పెంచటం అంటే నియోజకవర్గాలను పునర్విభజించాలి, అంతే కదా. నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరగాలి? 2026లో జరగాలి. 2026లో అయినా నియోజకవర్గాల పునర్విభజన ఏ ప్రాతిపదికన జరగాలి? జనాభా లెక్కల ప్రాతిపదికన, సెన్సెస్ ప్రకారం జరగాలి. సెన్సెస్ 2021లో జరపలేదు, కరోనా అది ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు ఏమని చెప్తున్నారు? అదే ఒక రాజీ, సీట్లు 50% పెంచుతూ ఉన్నదే. ఇప్పుడు 2021 జనాభా లెక్కలు లేవు కాబట్టి 2026లో చేస్తే అది ఆలస్యం అవుతుంది కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేసేద్దాము అని ఒక మాట తీసుకొచ్చారు. ఉదాహరణకు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో పాలక పార్టీలు ఆవురావురున్నాయి. సీట్లు పెంచండి, ఆ బిల్లులో అవకాశం కూడా ఉంది, విభజన చట్టంలో పెంచుతామని. కానీ ఏం చెప్పారు? 2020 జనాభా లెక్కలు తేల్చే వరకు కుదరదు, రాజ్యాంగం ఒప్పుకోదన్నారు. కానీ ఇప్పుడు మటుకు చాలా హడావుడిగా పార్లమెంటు 3 రోజులు సమావేశం వేసేద్దాం, సీట్లు పెంచేద్దాం, ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా సవరిద్దాం, జనాభా లెక్కలు 2026 కాకుండా 2011 ఆధారంగానే పెంచుదాం అని చెప్పి. పోనీ ఇంత కీలకమైన దాని మీద ఏమైనా అన్ని పార్టీలతో లోతుగా చర్చించారా? అది కూడా లేదు. లేకపోగా ఏకపక్షంగా ఎందుకు? లోగుట్టు పెరుమాళ్ళ గారు. కానీ దీంట్లో రహస్యం ఏంటి? దీన్ని మీరు అన్నట్టుగా స్టాలిన్ బలంగా వ్యతిరేకించారు. పినరాయి విజయన్ మొన్న ఎన్నికల ప్రచారంలో చెప్పారు. రేవంత్ రెడ్డి నిన్న కూడా ఢిల్లీలో చిట్ చాట్లో మాట్లాడారు. బలపరుస్తున్నది ఏంటంటే ఇదిగో వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్, అసమ్మతివాదులకి సమాజ్వాదీ పార్టీ బలపరచడానికి కూడా కారణం ఉంది. ఇట్లా అనమాట. బీజేపీ వ్యతిరేక శిబిరంలో బలపరుస్తున్నది ఒక సమాజ్వాదీ పార్టీ, ఉత్తరాది పార్టీ. ఇప్పుడు ఇందులో సమస్య అంటే ప్రమోద్ 50% సీట్లు పెంచాలి. గతంలోనే దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా గొడవ చేస్తున్నాయి. జనాభా తగ్గించాం మేము, జనాభా తగ్గించడం జాతీయ కార్యక్రమం, దేశభక్తి అంటే మేము పోటీ పడిపోయి తగ్గించాము. తగ్గించినందుకు జనాభా నిష్పత్తి ప్రకారం మా సీట్లు తగ్గించారు. ఇప్పటికే నా ఉత్తర భారతం, నార్త్ ఇండియా నుంచి ఆధిక్యతతో ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడున్నవే ఎక్కువ అని మేము చెప్తుంటే మీరు మళ్ళీ అదే ప్రాతిపదికన ఇంకో 50% ఇస్తే ఏం జరుగుతుంది? ఇది చాలా అన్యాయాన్ని రెట్టింపు చేయడమే కదా. ఇప్పుడే 100% ఎక్కువ ఉన్నాయి మాకంటే. ఇంకో 50% పెంచితే దక్షిణాదిన ఉన్న సీట్ల శాతం కంటే ఉత్తరాదికి 150% సీట్లు ఎక్కువ ఉంటాయి.
రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాట్లాడింది, సిపిఎం పొలిట్ బ్యూరో మాట్లాడింది. అలాగే రేవంత్ రెడ్డి కూడా వర్కింగ్ కమిటీకి వెళ్ళినప్పుడు చిట్ చాట్ చేశారు. ఆయన ఒక్కటే లెక్క చెప్పాడు, ఈ పెంపుదల చేసిన తర్వాత కూడా దక్షిణ భారతదేశంలో 165 సీట్లు ఉంటాయి. ఉదాహరణ 165 పెరుగుతాయి. ఉత్తర భారతదేశంలో 600 సీట్లు ఉంటాయి. 800 సీట్లు ఉన్న పార్లమెంట్లో 600 సీట్లు ఒక ప్రాంతానికి అయితే వాళ్ళు అధికారంలోకి వస్తారు కదా. సో సర్రే ఎక్కడ చేస్తారు అక్కడ చేస్తారు, ఎక్కడ ఓట్లు తగ్గిస్తారు ఎక్కడ ఓట్లు పెంచుతారని జరుగుతుంది. సో ఇది 2 రకాల నష్టం. ఇప్పటికే ఈ నిధుల కేటాయింపు కేంద్రము ఇచ్చేవి వీటన్నిటిలో జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి మనిషికి ఇంత తక్కువ వస్తున్నాయి తలసరి ఆదాయం అని, తలసరి ఇచ్చే కేటాయింపులు. ఇప్పుడు సీట్లు కూడా తగ్గిపోతే అసలు దేశంలో ఒక అసమతుల్యత వస్తుంది, దేశ సమైక్యత కూడా దెబ్బతింటుంది. మూడవది రాజ్యాంగబద్ధంగా ఉండే సమానతా సూత్రం దెబ్బతింటుంది. కాబట్టి ఇంత ఆదరాబాదరాగా మీరు చెయ్యకండి. మీరు వివరంగా అన్ని పార్టీలతో చర్చించి హేతుబద్ధమైన ప్రాతిపదిక మీద చెయ్యండి. ఇంకోటి మహిళలకు రిజర్వేషన్లు కావాలా ఈ ఎన్నికల్లో. కానీ ప్రధానమంత్రి మోదీ వాదన ఏంటి, అలా అయితే లేట్ అవుతుంది, 2029 ఎన్నికల్లోనే ఇచ్చేసేయాలని. అది ఇవ్వండి. 2029 ఎన్నికలు అంత మీకు అంత ముచ్చటగా ఉంటే ఉన్నదాని ప్రకారం ఇవ్వండి, సీట్లు పెంచకుండా. దానికేం అభ్యంతరం లేదు కదా. మీరు చేస్తే ఆ సవరణ చేయండి, అది కాదంట. సో ఇక్కడ మహిళల పేరుతో, అంటే మీ పేరుతో నాకు ప్రసాదం పెట్టినట్టుగా మహిళల పేరుతో భారీగా, అది కూడా ఒక ఉత్తర దక్షిణాల మధ్య తేడా పెంచే విధంగా సీట్లు పెంచుకునే భారీ పథకమో పన్నాగమో దీంట్లో ఉంది అని ప్రతిపక్షాలు అన్నీ ఆలోచిస్తున్నాయి. అందుకనే పార్లమెంట్ సమావేశాలకు ఇంకోటి కూడా ఉంది, దీని మీద చర్చలకు పిలిచినప్పుడు ఈ 3-4 పార్టీలు తప్ప మిగతా వాళ్ళు పోలేదు. మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం అంటే ఎలా కూటమిలో ఉంది, జనసేన కూటమిలో ఉంది. వీళ్ళిద్దరూ మటుకు సీట్లు పెరుగుతాయి అందరికి ఇంకా ఎక్కువ మంది మన పార్టీలోకి వస్తారని జగన్మోహన్ రెడ్డి దాని మీద వెంటనే చర్చ పెట్టారు. కేసీఆర్ కేటీఆర్ కూడా చెప్తున్నారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో సమావేశమై సీట్లు పెరిగితే మనకు కూడా వచ్చేట్టు చూసుకోవాలి అంటే వీళ్ళు వాళ్ళ సీట్లు అది చూస్తున్నారు. కానీ దీంట్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అసంబద్ధత, రెండోది జనాభా లెక్కలు రిఫ్లెక్ట్ కావాలన్న వాస్తవాన్ని కూడా చూడట్లేదు. జనాభా లెక్కలు ప్రతిబింబించేటప్పుడు కూడా దక్షిణ భారతదేశం ఎప్పటి నుంచో చేస్తున్న ఒక ఫిర్యాదు చక్కదిద్దాల్సిన అవసరాన్ని కూడా గుర్తించడం లేదు. అందుకని ఇది దేశంలో తీవ్ర సమస్య అవుతుంది. ముఖ్యంగా వామపక్షాలు, కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ వీళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి అయితే ఇది వింటుందా మోదీ ప్రభుత్వం నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకు బుల్డోజ్ చేసుకుపోవటం అలవాటైంది. దానికి తోడు వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. నిన్ననే టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు ఇది చాలా మంచిది, దీన్ని అనవసరంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అక్కడెక్కడో చెప్తున్నాడు. దీని మీద పెద్ద ఘర్షణ ఉంది. ఇంకొక పెద్ద చివరి సమస్య మటుకు చెప్తాను, ఉత్తరప్రదేశ్లో విపరీతంగా పెరుగుతాయి. రేపు శాసనసభ ఎన్నికల్లో తమకు లాభం రావాలంటే మహిళలకు ఇచ్చామని ఉత్తరప్రదేశ్లో లాభం పొందాలన్నది బీజేపీకి ప్రధానంగా పనిచేస్తుంది. అందుకనే నిన్న శాసనసభ ఎన్నికల రోజు మోదీ అన్ని భాషల్లో ఆయన వ్యాసం వచ్చింది, నారీ శక్తి మంత్రం అని. అంటే మేము మహిళల కోసం ఇంత ఎక్కువగా చేస్తున్నామని చెప్పి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు గెలవడం అన్నది బీజేపీ నిలబడడానికి కీలకం. కాబట్టి అంతే తప్ప మహిళలకు కూడా దీనివల్ల పెద్ద న్యాయం జరగదు. దీన్ని నిలిపేసి సమగ్రంగా చర్చించాలి. 3వ వంతు రిజర్వేషన్ కావాలంటే అమలు చేయొచ్చు. ఇది దీనికి సంబంధించిన రైట్ సార్.